నేను యథార్థవంతుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు తన న్యాయమైన త్రాసులో నన్ను తోచునుగాక అని యోబు భక్తుడు ఇక్కడ అంటాడు. తన అవయవాలను గురించి మాట్లాడుతున్నాడు. రండి చూద్దాం 5వ వచనం. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, అంటే అబద్ధం ఆడేది ఏంటి? నాలుక. అక్కడ నాలుక అని రాసుకోండి, మళ్ళీ మీకు ప్రసంగం తేలిక అర్థమవుద్ది. అబద్ధికుడునై అన్న చోట నాలుక అని రాసుకోండి. అంటే నా నాలుక అబద్ధములాడుచు తిరిగిన ఎడల. 2, మోసము చేయుటకై నా కాలు దాన్ని అండర్లైన్ చేసుకోండి. నా కాలు త్వరపడిన ఎడల. రెండోది ఏంటి? కాలు. మొదటిదేంటి? నాలుక. నా నాలుక అబద్ధకుడనై నేను అబద్ధములాడుచు తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాళ్ళు త్వరపడిన ఎడల. 7వ వచనం. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల. నడిచేయండి, కాళ్ళు అన్నమాట వచ్చేసింది. కాళ్ళు వాళ్ళందరూ నడుస్తారా? పాదాలు ఉండడు నడుస్తాడు. పాదాలు అని రాసుకోండి. అక్కడ ఇక్కడ త్రోవ విడిచి నడిచిన ఎడల అన్న చోట ఏంటి? పాదాలు. నెక్స్ట్, నా మనస్సు. అక్కడ కూడా అండర్లైన్ చేసుకోండి. నా మనస్సు. నా కన్నులను అన్న కూడా అండర్లైన్ చేసుకోండి. నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, మాలిన్యమేమైనా నా చేతులకు తగిలిన ఎడల. నా చేతులు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎన్ని అవయవాలు వచ్చినాయి చెప్పండి? ఎన్ని? 1. అందరూ చెప్పాలి. 1 నాలుక, 2 కాలు, 3 పాదాలు, 4 మనసు, 5 కన్నులు, 6. వీటన్నిటిలో యథార్థత ఉందో లేదో నా దేవుడే నన్ను న్యాయమైన త్రాసులో తోచునుగాక అంటున్నాడు. ఏం భక్తి అండి అది! నా నాలుక మాట్లాడే మాటల్లో యథార్థత ఉందో లేదో, నా పాదాలు నడుస్తున్న త్రోవలు సరైనవో కావో, నా కాళ్ళు తిరుగుతున్న తిరుగుడు అవి వాక్యానుసారమైనవో కావో, నా నాలుక మాట్లాడుతున్న మాటలు యథార్థమైనవో కాదో, నా మనసులో వస్తున్న తలంపులు, ఆలోచనలు, భావోద్వేగాలు అవి దేవుని వాక్యానికి సరిపోతున్నాయో లేవో, నా కన్నులు దేన్ని చూస్తున్నాయో, నా చేతులు ఏం చేస్తున్నాయో, ఇవన్నీ వాక్యానుసారంగా ఉన్నవో లేవో. నా చేతులు చేస్తున్న పనులు, నా కాళ్ళు తిరుగుతున్న తిరుగుడు, నా పాదాలు నడుస్తున్న నడక, నా మనసు ఆలోచిస్తున్న ఆలోచనలు, తలంపులు, నా కళ్ళు చూస్తున్న చూపు, నా చేతులు చేస్తున్న పనులు, నా అవయవాలు చేస్తున్న ప్రతి పని కూడా యథార్థత ఉందో లేదో, దాంట్లో యథార్థత ఉందో లేదో దేవుడు న్యాయమైన త్రాసులో నన్ను తోచునుగాక అంటున్నాడు యోబు. అంతేకాదు, నేను యథార్థవంతుడై ఉన్నాను. దీనికి రుజువు దేవుని న్యాయమైన త్రాసు ఉంది, ఆ త్రాసులో నన్ను తోచునుగాక అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇదండి భక్తి జీవితం అంటే. దేవునికి అప్పగించుకోవాలి. నీ కళ్ళు చూసే చూసిపో. మరి అడుగుతుంది ఈరోజు,
ప్రభు బలను ఆచరించావుగా. నీ కన్నులు దేన్ని అనుసరించి నడుస్తున్నాయి? ఎక్కడి నుండి వస్తున్నా నీ కన్నులు? అవన్నీ అక్కడ ఉన్నాయి, చదివిన వాక్యాలు ఉన్నాయి. నీ కన్నులు దేనిని అనుసరించి నడుస్తున్నాయి? ఆకర్షణను అనుసరించి నడుస్తున్నాయా? ఆ ఏథేనులో ఉన్న దేవుడు తినవద్దన్న పండు అది రమ్యమైనదియు కనులకు ఇంపైనదిగా ఉండటం వల్లేగా అవ మోసపోయింది. మరి నీ కన్నులు దేనిని అనుసరించి నడుస్తున్నాయి? నీ కన్నులు దేన్ని అనుసరిస్తున్నాయి? పిక్కల్నా, కండల్నా, శరీర ఆకారాన్న, ఆకృతిన, అలంకారాన్న, అందాన్న, లోకములో ఉన్నదాన్ని నీ కన్నులు అనుసరించి నడుస్తున్నాయా? నీ కన్నులకు అట్రాక్షన్, ఆకర్షణ ఏది? నీ కన్నులకు ఏది ఆకర్షణో దానిని నేను పట్టెళ్తున్నావా? అయితే మరి దేవుని న్యాయమైన త్రాసులో నీ కన్నులు చూస్తే చూపు, నీ కన్నులు చూస్తున్న చూపును దేవుడు న్యాయమైన త్రాసులో చూస్తే ఎలా ఉంటుంది? నెక్స్ట్ అక్కడున్న మాటే, నీ నాలుక నుండి వస్తున్న పదాలు, నీ నాలుక నుండి వస్తున్న మాటలు, నీ నాలుక నుండి వస్తున్న భాష పవిత్రమైనదేనా? కల్దీలు భాష. నీ నాలుక నుండి వస్తున్న మాటలు వాస్తవికాలేనా, అబద్ధాలా? నీ నాలుక నుండి వస్తున్న మాట అది ఇతరులను పాపములకు ప్రేరేపించేవిగా ఉంటున్నాయా, లేదు పాపము నుండి మళ్లించేవిగా ఉంటున్నాయా? నీ పెదవుల నుండి వస్తున్న మాట వాస్తవాలేనా? ఇతరులను పాపానికి ప్రేరేపించేవా, లేదా భక్తి వైపు నడిపించేవా? నీ పెదవుల నుండి, నీ నాలుక నుండి వస్తున్న మాట, భాష ద్వంద్వార్థాలు, రెండు మీనింగ్స్ ఉన్న మాటలు మాట్లాడుతున్నావా, లేదా ఇతరులను పరిశుద్ధ జీవితంలో జీవించేటట్లు పురుకొల్పుతున్నావా? దేవుడు నీ నాలుక నుండి వస్తున్న ప్రతి పదాన్ని న్యాయమైన త్రాసులో వేస్తే ఎంతమంది మీద కుండలు చెప్పావు? ఎంతమంది మీద ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్లు చెప్పి కొంపలను కూల్చేసి సంసారాలకు నువ్వు పెట్టావు. అబద్ధములు ఆడుచు తిరుగుతుంటే మన దేవుడు తన న్యాయమైన త్రాసులో చూస్తే ఏమైపోతావు? మన మనసు, దీనిలో వస్తున్న తలంపులు, ఆలోచనలు, భావోద్వేగాలు సరైనవేనా? నువ్వు నేర్చుకుంటున్న ఉపదేశ క్రమానికి సరిగా ఉన్నాయా? మరి నీ మనసులో వస్తున్న ఆలోచనలు, తలంపులు, భావోద్వేగాలను దేవుడు తన న్యాయమైన త్రాసులో ఉంచితే యోబు వలె నువ్వు చెప్పగలవా, నేను యథార్థవంతుడై ఉన్నానని? నా మనసు అంటాడు యోబు, నా కనులు అంటాడు యోబు, నా కనులు చూసే ప్రతిదీ, నా మనసు ఆలోచించే ప్రతిదీ, నా నాలుక నుండి వస్తున్న మాటలు ప్రతిదీ, నా చేతులు చేస్తున్న పనులు, నా చేతులు చేస్తున్న పనులు గొప్ప కొరకు చేస్తున్నాయా? ఘనత నాశించి చేస్తున్నాయా? ప్రజల వలన మెప్పు పొందటానికి చేస్తున్నాయా? దేవునిని మహిమపరచటానికి చేస్తున్నాయా? నీ చేతులతో చేసే పనులు లేఖనానికి సరిపోతున్నాయా? మరి నీ చేతులతో చేసే క్రియలు, పనులన్నీ దేవుడు త్రాసులో వేస్తే యోబు వలె నువ్వు చెప్పగలవా, నేను యథార్థవంతుడై ఉన్నానని? మనలో చెప్పగలమా? మన చేతులతో చేసే పనులన్నీ సత్యములేనా, యథార్థములేనా, ఇతరులకు మేలు చేసేవేనా, దేవునికి మహిమ తెచ్చేవేనా? మరి మన కాళ్ళు తిరుగుతున్న మార్గాలు, నేను అడుగుతున్నా, దేవుడు నిన్ను అడిగితే
అటు ఎందుకు వెళ్ళావు అని అడిగితే సమాధానం ఉందా నీ దగ్గర? అక్కడ నీకు ఏం పని అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? అది నీ ఇల్లా, నీ కొంప? మరి అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు నీ కాళ్ళు త్వరపడుతున్నాయి? జార స్త్రీ కాళ్ళు గనక సంధ్యవేళ సందుల్లో తిరిగినట్లు మరి నీ కాళ్ళు అడు తిరగలడతగల కారణం ఏంటి? కళ్ళు ఇచ్చిన వాడు కాలుకుంటాడా? చెవులు ఇచ్చిన వాడు వినుకుంటాడా? మరి నీ కాళ్ళు తిరుగుతున్న తిరుగుడు న్యాయములని దేవుని న్యాయమైన త్రాసు చెప్పగలదా? దేవుని న్యాయమైన త్రాసు చెప్పగలదా? నీ కాళ్ళు త్వరపడుతున్నాయి. మందిరంలో మోకరిస్తే ఒక్క నిమిషంలో లేచిపోతావు, కానీ తిరుగులాటకు మాత్రం నాకు ఉండదు. కొన్ని వందల వేల సార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కళ్ళ ముందే బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి, పతనమైపోతున్నాయి. నీకు తెలియదు, చాప కింద నీటిల వలె దేవుడు నీ ఇంటికి ఎసరు పెట్టేశాడు. నీకు తెలియదు. అప్పుడు నీకు అర్థమవుతుంది. మంట మండి కొంప నాశనం అయిన తర్వాత అర్థమవుద్ది. ముందే చెప్పాడు రాయ్య. రోజు వాక్యంతో గద్దిస్తుండేవాడు. అర్థమై సావలేదు, అంతా అయిపోయింది. దేవుడు తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది చేయడు. జాగరూకత మెలకువ లేకపోతే నీ కాళ్ళు ఎందుకు త్వరపడుతున్నాయి? ఎందుకు త్వరపడుతున్నాయి? కాళ్ళు త్వరపడటానికి గల కారణం ఏంటి? ఆ సందుల్లో, ఆ వీధుల్లో, ఆ బజారుల్లోకి నీ కాళ్ళు త్వరపడుతున్న గల కారణం ఏంటి? నీ కాళ్ళు త్వరపడిన ఆ మార్గాలన్నిటినీ దేవుడు న్యాయమైన త్రాసులో ఉంచితే కరెక్ట్గా నువ్వు దానికి ఆన్సర్ చెప్పగలవా? అదే యోబు భక్తుడు అంటాడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, 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 ఆయన నా అడుగు చాడులన్నిటినీ లెక్కించి ఉన్నాడు. మరి నీ పాదాలు నడుస్తున్న నడక, నీ పాదాలు, నీ కాళ్ళు ఏమో త్వరపడుతున్నాయి. దేవుని కార్యాలు చేయటానికి కాదు, పరిచర్య చేయటానికి కాదు, దేవునికి మహిమ తెచ్చే పనులు చేయటానికి కాదు, సువార్త ప్రకటించటానికి కాదు. 60 సంవత్సరాల మా అమ్మ అస్సలు ఏం పరిగెత్తుద్దండి. ఏలూరు మా అమ్మ ఏలూరమ్మ ముసల్ది, 60 సంవత్సరాలు ఉన్నాయి. ముసలమ్మ అండి. అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తుంది. ఆ పని ముగించుకుంటుంది. రోజుకి 5-6 కిలోమీటర్లు తిరిగి కరపత్రికలు పంచిపెడుద్ది. కనపడిన వాళ్ళందరికీ చెప్పుద్ది, మా అయ్య ప్రార్థన చేస్తాడు, ఈ రోగం తగ్గుద్ది, రండి. వారానికి 2-3 తప్పకుండా సన్నిధికి తీసుకొస్తుంది. ఆ తల్లి రూపాయి కూడగట్టి పరిచర్యకి ఇస్తుంది. ఆ తల్లి ఆమె కాళ్ళు తిరుగుతున్న తిరుగుడు, 4-5 కిలోమీటర్లు సంచరిస్తున్న తిరుగుడులో ప్రతి అడుగుకి ఆ తల్లి లెక్క చెప్పగలదని నేను అనుకుంటున్నా. ఆమె పాదాలు నడుస్తున్న నడకను గూర్చి, అడుగులన్నిటిని గూర్చి లెక్క ఉంది యోబు దగ్గర. యోబు అంటాడు, నా అడుగు చాడులను గూర్చి ఆయన దగ్గర లెక్క చెప్పవలసిన అప్పుడు నేను మహారాజు వలె ఉంటాను అంటాడు. అంటే మహారాజు ఎంత ధైర్యంగా ఉంటాడో, నా దేవునికి నా పాదముల గూర్చి లెక్క చెప్పేటప్పుడు నేను అంతే ధైర్యంగా ఉంటానంటాడు. నయోమి, నీ పాదాలు మయోబుకి ఎందుకు వెళ్ళి అంటే నయోమి దగ్గర లెక్కుందా? చెప్పలేదు. ఆశ అంతా మోయాబు మీద ఉంది, మోయాబు మీద ఉంది. ఎప్పుడో ఒకప్పుడు మోయాబుకి వెళ్ళాలిరా, చూడాలిరా అని అనుకుంది. అది ఎప్పుడో ఉన్న ఆశ కరువు వచ్చింది, సందు దొరికింది, సమస్య వచ్చింది, దేవుని మీద నింద పడేసేసింది. కరువు వచ్చిందని చెప్పి ఇదే టైం వెళ్తుంది అంటే ఎప్పటి నుండో ఉందా మోయాబు వెళ్ళాలని ఆశ. కానీ ఇప్పుడు వచ్చింది అవకాశం.
నయోమి దగ్గర ఆన్సర్ ఉందా? నయోమి అడుగులను గూర్చి దేవుళ్ళు ఎక్కడిగితే చెప్పగలదా? కానీ యోబు భక్తుడు అంటాడు, నా ప్రవర్తన ఆయన ఎరుగును, నా అడుగు జాడులన్నిటిని కూర్చి ఆయనకు లెక్కప్ప చెప్పవలసినప్పుడు నేను ఆయన ఎదుట మహారాజు వలె ఉంటాను. మరి నీ కాళ్ళు ఎందుకు త్వరపడుతున్నాయి? వారానికి 2-3 సార్లు సిటీకి వెళ్ళకొని ఉండలేకపోతున్నావు. నీ కాళ్ళు ఎందుకు త్వరపడుతున్నాయి? కూరగాయలకి పైకరుసలు కంటే ఒకసారి వెళ్తామండి, మరి ఎందుకు త్వరపడుతున్నాయి? వీధులు వెంబడి. నీ దగ్గర ఆన్సర్ ఉందా? దేవుడు సాటిస్ఫై అయ్యే ఆన్సర్ ఉందా? సంత వీధుల్లో నీ పాదాలు ఉంటా గల కారణం ఏంటని అడిగితే నీ యొద్ద దేవుడు మెచ్చదగిన ఆన్సర్ ఉందా నీ దగ్గర? నీ పాదములను గురించి దేవుళ్ళు ఎక్కడ అడుగుతున్నాడు? యోబంటాడు, నా పాదములు నడిచిన నడకను కూర్చి ఆయన న్యాయమైన త్రాసులో తూయనివ్వండి. ఆయన చూస్తే కదా నేను యథార్థవంతుని తెలుసుకుంటాను. ఒక్కొక్క అడుగు లెక్క నా దగ్గర ఉంది అంటాడు. అంటే నువ్వు అడుగు వేసే ప్రతి లెక్కకి అడుగుకి దేవునికి లెక్క చెప్పాలి. నీ అడుగుల లెక్క ఆయన లెక్క పెడుతున్నాడు. ఈ శవ్వేలు అడుగుతున్నా, నా చేతులు చేస్తున్న పనులు. ఇప్పుడు యోబు అంటాడు, నా కన్నులు చూస్తున్న చూపులు, నా మనసు ఆలోచిస్తున్న ఆలోచనలు, తలంపులు, భావోద్వేగాలు, నా చేతులు చేస్తున్న పనులు, నా కాళ్ళు త్వరపడిన మార్గాలు, నా పాదాలు నడిచిన నడక, ఇవన్నీ దేవుడు తన న్యాయమైన త్రాసులో ఉంచును కాక. ఉంచితేనే నేను యథార్థవంతున్నా తెలుసుకుంటాను. నేను యథార్థవంతుడిని ఒప్పుకుంటున్నాడు. సరే, యోబు చెప్పుటలో ఏముంది విశేషం? దేవుడే చెప్పాడు. నిజమే యోబు యథార్థవంతుడు. చెప్పండి హల్లెలూయా. అతడు నీతిమంతుడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. మరి ఇదే నీ అవయవాలన్నిటిని గూర్చి, అవి చేస్తున్న పనులను గూర్చి, వాటిని కూర్చిన లెక్క దేవుడు న్యాయమైన త్రాసులో వేస్తే మరి చక్కగా కనబడతావా? ఆయన దగ్గర అక్రమ త్రాసు లేదు, న్యాయమైన త్రాసు ఉంది. ఆ న్యాయమైన త్రాసులో నిన్నుంచితే నువ్వు సరిగా ఉంటావా? దేవుని తూకానికి సరిపోతావా? దేవుడు నీలో ఆశించిన ఆశలకు, దేవుడు ఆశించిన దానికి తగినట్లుగా ఆయన న్యాయమైన త్రాసులను సరిపోతావా? మనలను మనం విమర్శించుకునే కృప పరిశుద్ధాత్ముడు దయచేయును కాక. ఆమెనే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.